వాటర్ ఫాల్ పేరు తెలుసు కదా, బటర్ఫ్లై బటర్ఫ్లై. సో ఈరోజు అయితే మనం లాచంగ్ వెళ్ళబోతున్నాం. ఈరోజు మనకి సిక్కింలో డే 2 అనమాట. అండ్ లాచంగ్కి ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. ప్యాకేజెస్ అంటే 1 నైట్ 2 డేస్, లేకుంటే 2 నైట్ 3 డేస్, ఇలా ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజ్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసరికి మేము తీసుకున్నది వచ్చేసరికి 1 నైట్ 2 డేస్, 2 రోజులు అక్కడ ఉంటాం. అంటే ఈరోజు వెళ్తాము, మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. ఈవినింగ్ అంటే 6 అలా. సో దీని కాస్ట్ వచ్చేసరికి మాకు 2 రోజులకు పడింది ఒక్క పర్సన్కి 2000 అనమాట. అంటే రోజుకి ఒక 1000 రూపాయలు అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి అంటే మీరు మాట్లాడుకునే పర్సన్ బట్టి మీకు ప్రైస్ అనేది చేంజ్ అవ్వచ్చు, మీకు ఇంకా తక్కువ కూడా రావచ్చు. అండ్ ఈ రూమ్ చూస్తున్నారు కదా, ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు 700. అండ్ ఓయోలో అడిగితే వేరే రూము అది 600 దాకా ఉంది. అంటే ప్రైస్ రేంజ్ మీకు కొంచెం అర్థం కావడానికి ప్రైస్ రేంజ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ టోటల్ మనకి 2 రోజుల ట్రిప్ అని చెప్పినా కదా, అంటే ఈ రోజు మొత్తం జర్నీనే ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి లాచంగ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 11 o'clock అట్లా బయలుదేరుతామంట. నేనైతే రెడీ అయిపోయినా, మా ఫ్రెండ్ రెడీ అవుతున్నాడు. 11 o'clockకి స్టార్ట్ అయితే మనం ఈవినింగ్ 5 or 6కి మనం అక్కడికి వెళ్తామన్నమాట. ఎక్కడికి, అదే లాచంగ్కి. మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అండ్ నైట్ స్టే, మళ్ళీ టుమారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అవి మొత్తం కలిపి ఇంక్లూడెడ్ ప్యాకేజ్ అనమాట. ఈ 2000 లోపలే అవి మొత్తము. అక్కడ నుంచి లాచంగ్ నుంచి మళ్ళీ 0 పాయింట్కి వెళ్ళాలంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా పే చేయాలి. ఆ ఎక్స్ట్రా అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇంకా మాకు చెప్పిన అన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చేసరికి 400. లాచంగ్ నుంచి 0 పాయింట్కి వెళ్ళడానికి ఎక్స్ట్రా 400 కట్టాలంట. సో అది మ్యాటర్ అయితే. మామూలుగా మన కోల్కతాలో టెంపరేచర్స్ వచ్చేసరికి 30, 28 ఆ రేంజ్లో ఉంటాయి కదా. నిన్న ఒక్క రోజు డిఫరెన్స్ తోటి 9కి వచ్చేసింది. అంటే ఇక్కడ నైట్ 9 దాకా వెళ్ళింది అనమాట టెంపరేచర్. అండ్ ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తున్నాం కాబట్టి ఎక్స్ట్రీమ్, అక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు అని చెప్పారు. సిగ్నల్స్, కరెంటు ఇవన్నీ చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే గ్యారెంటీ లేదు అని చెప్పారు. అక్కడైతే ఇంకా 0 or -లో కూడా వెళ్ళొచ్చు. సో అందుకే లోపల టీ-షర్ట్ వేసి పైన షర్ట్ వేసి ఇంకొక హుడీ ఉంది, అది కూడా వేస్తా. బై ద వే, నిన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ బ్యాన్ చేశారంట, ఓన్లీ 2 లీటర్స్ అంట. అది నిన్న నైటే మాకు తెలిసింది. నిన్న నైట్ ఎంజీ మార్కెట్ ఇవన్నీ తిరగడానికి వెళ్ళాం కదా, అక్కడ ఫుడ్ కూడా చూసాము, చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. అన్నిటికన్నా తక్కువ కాస్ట్ వచ్చేసి మోమోనే కదా, మోమో. అండ్ మనం తినాలనుకుంటే వెజ్ థాలీ అవన్నీ 120, 170, 200, 250 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. 120 అనేది ఎక్కడో ఒకసారి చూసాను అంతే. నిన్న న్యూ జల్పాయ్గురి నుంచి గ్యాంగ్టాక్ ఎలా వచ్చానో చెప్పలేదు కదా, అంటే చెప్పాను మీకు సరిగా అర్థమై ఉండదు, ఎందుకంటే నేనే ఎట్లా పడితే అట్లా చెప్పేసా. సో జల్పాయ్గురిలో రైల్వే స్టేషన్లో దిగంగానే మనకి 2 ఆప్షన్ ఉంటాయి, బస్కి వెళ్ళాలా, ట్యాక్సీకి వెళ్ళాలా. ట్యాక్సీకి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 500 రూపీస్. అక్కడ స్టేషన్ దగ్గర ఎక్కించుకొని డైరెక్ట్ గ్యాంగ్టాక్. మీరు గట్టిగా బేరం ఆడితే ఒక 400 రూపాయలకి రావచ్చు. ఇంకా గట్టిగా బేరం ఆడితే రాలే, ఇంకా మ్యాక్సిమం మీరు బేరం ఆడితే బేరం ఆడుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి బస్కి వెళ్ళాలి. బస్కి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి టోటో ఎక్కాలి. ఆ టోటో ఎట్లా అంటే 100 రూపాయలు తీసుకుంటారు ఒక పర్సన్కి. మీరు బేరం ఆడడానికి లేదు, వేరే టోటో మాట్లాడుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే అదొక యూనియన్ కాబట్టి. అండ్ ఇక్కడ జల్పాయ్గురికి వచ్చిన తర్వాత బస్సు ఉంటుందా అంటే బస్సు ఉంటుంది, కానీ ఏంటంటే దానిలో టికెట్స్ అయిపోయాను అనుకో, నెక్స్ట్ బస్సు వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. ఆ నెక్స్ట్ బస్సు కూడా టికెట్ ముందలే బుక్ చేసుకుని ఉంటున్నారు కొంతమంది చూసిన. నిన్నేదో మాకు లక్కీలీ ఎలాగానే దొరికిపోయింది. సో అట్లా బస్సు దొరికితే కానీ మీ ఇష్టం. ఆ బస్సు ఛార్జెస్ వచ్చేసరికి ఒక పర్సన్కి 200 రూపీస్. 200 రూపీస్ ప్లస్ మనం టోటోకి వస్తాం చూడండి, టోటోకి వస్తే అక్కడ ఒక 300 రూపీస్ అయిపోతాయి. అదే ట్యాక్సీ అనుకో 500 అంటే ఒక 100 రూపాయలు మీరు వేరే మాడితే 400 రూపాయలు వెళ్ళిపోవచ్చు. బెటర్ ట్యాక్సీ అనుకుంటున్నా, ఎందుకంటే మీకు ఇదంతా స్టంట్ చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం లాచంగ్ వెళ్ళాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. పర్మిషన్ కోసం మనకు కావాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇక్కడ పనిచేయవు. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇక్కడ పనిచేయవు. ఓటర్ కార్డు అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాస్పోర్ట్ అయినా, ఇంకా వేరే ఐడి ప్రూఫ్స్ అనేవి పనిచేస్తాయి. దానికి పర్మిషన్కి ఛార్జెస్ ఎంతైనాయో మాకు ఇంకా తెలియదు, అక్కడికి వెళ్ళినాక చెప్తాను. సో ఈ ఐడి ప్రూఫ్తో పాటు ఒక ఫోటో కూడా ఉండాలి. ఫోటో లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఫోన్లో ఫోటో తీసుకున్నారు, ఫోటో కాపీ ఏమడలేదు, డైరెక్ట్ ఫోన్లో ఫోటో తీసుకొని అప్లోడ్ చేసేసారు. సో అట్లా అయిపోతుంది అనమాట. సో ఇంకా మనం లేట్ చేయకుండా వజ్ర ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నుంచి మనకి పికప్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళిపోదాం పదండి ఇంకా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, మేము రూమ్ ఉన్నాం కదా, ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం కదా,
మా లగేజ్ మొత్తం ఈ రూమ్లోనే పెట్టుకుంటాము ఓకేనా అంటే ఆయన ఓకే అన్నాడు. సో మా లగేజ్ మొత్తం ఇక్కడే పెట్టేస్తున్నాము. మాకు కావాల్సిన కొంత సామాన్ అయితే తీసుకెళ్తున్నాం ఒక సింగిల్ బ్యాగ్లో. సో మనకి డే టైంలో గ్యాంగ్టాక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇదే వ్యూ నిన్న నైట్ టైం కూడా చూసాం కదా, ఇప్పుడు డే టైంలో అయితే చూసేద్దాం. మొత్తం కొండల మీద కట్టినది చూడండి ఇల్లు. ఇంకైతే చాలా హైట్ ఉన్నాయి కొండలు అయితే. ఇప్పుడు ఇంకా మనం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు నా వెనకాల ఉన్నది బీజేపీ ఆఫీస్. ఇక్కడికి జేపీ నడ్డా వస్తున్నారంట ఇప్పుడు. సో ప్రజెంట్ మనం మన రూమ్ నుంచి అయితే వజ్ర ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ చూస్తున్నారు కదా, నతులా 53, లాచంగ్ 123. సో ఇప్పుడు మనం లాచంగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ ఫుట్పాత్ పెట్టడం అయితే భలే నచ్చింది. ఎందుకంటే రోడే తక్కువ ఉంది, కార్లు వెళ్ళడమే కష్టం, ఇంకా జనాలు ఏం నడుస్తారని చెప్పేసి ఫుట్పాత్ మంచిగా కట్టారు. సో ఇదే అనమాట మనం రావాల్సిన వజ్ర ట్యాక్సీ స్టాండ్. సో ఇక్కడ నుంచి మన డ్రైవర్ ఎవరో కనుక్కోవాలి, మనల్ని తీసుకెళ్లే పర్సన్ ఎవరో. సో ఇప్పుడే 2 ఛాయలు తీసుకున్నాము ఈ చిన్న షాప్లో. పర్మిట్ రావడానికి ఇంకా టైం పడుతుందంట, ఒక 10-15 మినిట్స్. ఇంకా రాలా మనకి పర్మిట్ వస్తుందంట. సో ఇక్కడ అంతసేపు వెయిట్ చేయాలన్నమాట. సో మనకి ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఈ అక్క కాల్ చేసింది అనమాట. ఈ అక్క మొత్తం మేనేజ్ చేస్తాం అనమాట, పర్మిషన్స్ అవి ఇవన్నీ. మా డ్రైవర్ ఈయన అనుకుంటా. ఇప్పుడు మనం వీళ్ళతో పోతున్నాం. వీళ్ళంటే ఈయన వెనకాల ఉన్నారులే, ఇంకా నలుగురు వీళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం. ట్యాక్సీ స్టాండ్ లోపల అయితే ఇలా ఉంటుంది, మొత్తం ట్యాక్సీలో అనమాట. చాలా లోపల గురించి ఇది. వీళ్ళతో అన్నమాట మనం వెళ్తుంది ఇప్పుడు వీళ్ళందరూ కలిసి. సో ఇదే అనమాట మన వెహికల్. లగేజ్ అయితే పైన పెడుతున్నారు. సిక్కిం నెంబర్ ప్లేట్ చూస్తారా, ఎస్కే సిక్కిం 03J0285 అన్నమాట. సో ఇదే టాటా వెహికల్. సో వజ్ర ట్యాక్సీ స్టాండ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. మనం అయితే అందరికన్నా లాస్ట్ పడేశారు. ఇంకా సామాన్లు అయితే సర్దున్నారు ఇందులో, ఇంకా ఎవరు ఎక్కలేదు. ఫస్ట్ అయితే మనం ఎక్కాం, చూద్దాం వెళ్ళిపోతాం. సో టైం వచ్చేసరికి 10:50 అవుతుంది. మనం ఇప్పుడే స్టార్ట్ చేసినాం. మనమైతే లాస్ట్ స్టేజ్లోకి వచ్చినాం. మన పక్కన అయితే చిన్న పాపం వచ్చింది. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నమాట. మేమిద్దరం ముస్లిమ్స్, నేను సపరేట్గా వచ్చినాం అనమాట. ఇలా మొత్తం ఒక ఫ్యామిలీ. ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది లాచంగ్కి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం లాచంగ్కి ఎన్ని కిలోమీటర్స్ తెలుసు కదా, ఆల్రెడీ ఇందాక మనం బోర్డు చూసాం. మీరు ఇప్పటిదాకా చూసిన లొకేషన్స్ వేరే, మీరు ఇప్పటి నుంచి చూసే లొకేషన్స్ వేరే, ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట ఈ లొకేషన్స్ మొత్తం. సో ఇప్పుడు ఏదో పాయింట్ వచ్చింది. ఏ బాబు లేవు, బాబు లేనా, ఒక వికెట్ డౌన్ అయింది. సో ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ, అందుకనే పాయింట్ ఆపారు. మనం అయితే వెళ్ళిపోదాం వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇదే అనమాట ఒక వాటర్ ఫాల్ మనం ఇప్పుడు కవర్ చేసేది. అక్కడ ఎక్కడో పైన నుంచి వస్తుంది. ये वाटरफॉल का नाम क्या है? बटरफ्लाई वाटरफॉल्स की एंट्री टिకెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక పర్సన్కి 20 రూపీస్ నితీష్ భయ్య పే చేస్తున్నాడు. సో మనమైతే వెళ్ళిపోయాం. అదే బ్రిడ్జ్ మీద నుంచి కూడా చూడొచ్చు, కానీ బ్రిడ్జ్ మీద నుంచి చూడొద్దు అని అంటున్నారు, కానీ అందరు బ్రిడ్జ్ మీద చూసేస్తున్నారు. సో మనమైతే వచ్చేస్తాం వ్యూ పాయింట్ దగ్గరికి. ఇక నీళ్ళు చూసారా అంత క్లీన్గా ఉన్నాయా, లోపల చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. అండ్ వాటర్ ఫాల్ అయితే వాటర్ ఫాల్ పేరు తెలుసు కదా, బటర్ఫ్లై. మన వెహికల్ అయితే అటు పార్క్ చేస్తుంది. సో వ్యూ అయితే చూసేయండి. సో కిందకు వస్తే ఇలా ఉంటుంది అనమాట వ్యూ. ఇక్కడ కూడా అందరూ ఫోటోషూట్లు చేస్తున్నారు. సో మనం ఆ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనమైతే లాచంగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. అసలు లాచంగ్ అంటే ఏంటి అని అంటారా, లాచంగ్ అంటే ఒక ఏరియా పేరు. సిక్కింలో లాచంగ్ అనేది ఒక ఏరియా పేరు అనమాట. మనం గ్యాంగ్టాక్ నుంచి లాచంగ్ వెళ్ళాలనుకుంటే మనం ఒక ఎక్స్ట్రీమ్ జర్నీ చేయాలి. ఆ ఎక్స్ట్రీమ్ జర్నీ టైం ఎంతో తెలుసా, దగ్గరగా 9 గంటలు జర్నీ చేయాలి కార్లో. కారే కదా ఈజీయే కదా అని అనుకుంటారేమో, గుర్తుపెట్టుకోండి అవి మొత్తం ఘాట్ రోడ్సే. ఇప్పటిదాకా నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసిన ఘాట్ రోడ్స్ అయితే తిరుపతి, శ్రీశైలం, వైజాగ్ అంటే అరకు ఏరియా అనమాట. ఇవి ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పానంటే మోస్ట్లీ ఈ 3 ప్లేసెస్లో ఏదానికైనా మీరు వెళ్ళుండొచ్చు, కానీ అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఈ రోడ్లకి.
ఘాట్ రోడ్స్ అంటే కొండలంటే మనం ఒకటి ఫిక్స్ అవుతాం అనమాట, అంటే ఈ రేంజ్లో ఉంటాయి కొండలు అన్నట్లు. కానీ ఈ ఏరియాని చూశాక ఆ రేంజ్ అనేది చెడిగిపోయి ఒక కొత్త రేంజ్ని అయితే క్రియేట్ చేసాయి. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాయన్నమాట కొండలు ఈ ఏరియాలో. మేము ట్రావెలింగ్ చేసిన టైంలో బైకర్స్ అయితే చాలా మంది వచ్చారు లాచెంగ్ దగ్గరికి. అక్కడ అంతగానం బురద ఎందుకు పడిందంటే నిన్న వర్షం పడింది. మీరు కానీ ముందు వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ ఈ బురదలో అయితే 2 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ ఇరుక్కుపోతున్నాయి. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ప్రతి 100 మీటర్లకి ఒకటో రెండో తగులుతానే ఉన్నాయి జర్నీ మొత్తం మీద. నేను కూడా ఎగ్జైట్మెంట్లో మొత్తం రికార్డ్ చేసేసా. సో బండికి పెట్రోల్ కొట్టించాలని చెప్పేసి ఆపారు. బండికి ఆకలి అవుతుందంట. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది, అక్కడికి వెళ్దాం మనం. అండ్ మనమైతే వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి వచ్చే దారిలో. ఇగో ఇక్కడ ఒకటి ఉంది కదా, అక్కడ కూడా ఒక చిన్నది ఉన్నది. మళ్ళీ మీకు చూపెట్టాలంటే అక్కడ కూడా ఉన్నది. ఈ ఫ్లోస్ మొత్తం కలిపి అందులోకి వెళ్ళి పడుతుంది. అక్కడ రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా మేబీ. ఈ కొండలో టన్నల్స్ తవ్వుతా ఏదో బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ అయితే కడుతున్నారు, మరి అదో కాదో తెలియదు. కానీ సో ఇట్లాంటి వాటర్ ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. సో బండికి డీజిల్ కొట్టించుకొని మన జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం. బై ద వే చెప్పడం మర్చిపోయా, మా డ్రైవర్ అన్న పేరేంటో తెలుసా? విమల్, పోలో జుబా కేసరి. సో మళ్ళీ ఒకసారి మేము వెళ్ళిన ట్రిప్ డీటెయిల్స్ గురించి చెప్తున్నా. మేము వెళ్ళింది 2 days 1 night ప్లాన్ అనమాట. అలాగే 3 days 2 nights, 4 days 3 nights అండ్ 5 days 4 nights కూడా ఉంటాయి. ఇంకా మన ప్లాన్కి తగ్గట్టు మనం మన ప్యాకేజ్ని అయితే బుక్ చేసుకోవాలి. సో మనం లంచ్ కోసం అయితే ఆగాము హోటల్ యాంజలీనా. ఇదే అనమాట. ఇందులో మనం పే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్యాకేజ్ ఇంక్లూడెడ్ అనమాట. సో అందుకని పక్క దీనికి లోపలికి వెళ్ళిపోయి తినిపోయాం. సో ఈరోజు మన లంచ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక సలాడ్, ఇదైతే చికెన్, ఇది ఆలు, రైస్, ఇవన్నమాట. అక్కడ అనమాట బఫే సిస్టమ్ వేయించుకొని మనం తినాలి. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట, మనకి ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ కాబట్టి. అయితే స్టార్ట్ అయిపోయాం. వర్షం కూడా బాగా పడుతుంది. ఇంకా పైకి వెళ్ళాలి మనం అయితే. ఇందాక లంచ్లో సలాడ్ అని చెప్పాను కదా, ఆ సలాడ్ చూస్తుంటే చాలా చప్పగా ఉంది అని అనుకున్నారు కదా, కానీ మంట అయితే మామూలుగా మండిపోలా, తగలబడిపోయింది. సో ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పాను కదా, ఆ వర్షం కారణంగా మనం వెళ్లాల్సిన రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో దానివల్ల ఏం చేసామంటే మనం ఇంకొక రూట్కి డైవర్షన్ తీసుకున్నాం అనమాట. సో అలా రోడ్ డైవర్షన్ కారణంగా మనం ఇంకో 40 kilometers ఎక్స్ట్రా వెళ్లాల్సి వచ్చింది. మెయిన్ రోడే అంతంత మాత్రాన ఉంది, ఇది ఆల్టర్నేట్ రోడ్. ఇదైతే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ చూసి బాగానే ఉంటుందిలేండి, ముందుకెళ్తే మొత్తం రక్తపాతమే. అసలు రోడ్ ఎందుకు క్లోజ్ అయింది? ల్యాండ్ స్లైడ్ వల్ల. ల్యాండ్ స్లైడ్ ఎందుకు అయింది? వర్షం వల్ల. ఇప్పుడు మీకు నది కనిపిస్తుంది కదా, ఆ నదిలో గోడలు కట్టినట్టు అనిపిస్తుంది కదా, కానీ అవి గోడలు కాదనమాట, చిన్న చిన్న రాళ్లతో అట్లా పేర్చారనమాట. ఆ రాళ్ళు అలా ఎలా ఉన్నాయంటే దాని చుట్టూ ఫెన్సింగ్ ఉందన్నమాట. సో అందుకే ఆ రాళ్ళు అనేవి అలా నిలబడినాయి. మళ్ళీ ఇక్కడ ఒకసారి పర్మిట్ అయితే చెక్ చేయించుకోవాలి మనం. సో మనం ఇప్పుడు నది దాటాం కదా, ఆ నది దాటడానికి అని చెప్పేసి మనం ప్రెజెంట్ ఉన్న కొండ మీద నుంచి కిందకి దిగాం. ఇప్పుడు నది దాటేసాం కదా, మళ్ళీ పైకి ఎక్కుతా ఉంటాం అనమాట ఇంకో కొండ మీదకి. సో అలా ఒక కొండ మీద నుంచి ఇంకొక కొండ మీదకి ట్రాన్స్ఫర్ అవడానికి మనకైతే 1.5 నుంచి 2 గంటల సమయం అయితే పడుతుంది. అండ్ మెల్లమెల్లగా వెళ్తుంటే చూడండి, మీరు వెదర్ చేంజ్ అవ్వడం అయితే గమనించవచ్చు. అక్కడ ఫాగ్ చూసారా? మేము జస్ట్ ఒక హెయిర్ పిన్ బెండ్ని కంప్లీట్ చేసుకొచ్చే లోపల అంత ఫాగ్ అయితే వచ్చేసింది. ఈ చిన్న చిన్న క్లిప్స్ ఏదో అవతార్ సినిమాలో గ్రాఫిక్స్ లా ఉన్నాయి కదా. ఈ సీన్ చూడండి, ఈ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. ఒకవైపు వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇంకోవైపు కొండలు, లోయ, నెక్స్ట్ లెవెల్ అంతే. వాటితో పాటు బురద బోనస్ అనమాట. ఆ బురద లేకుంటే అంత అడ్వెంచరస్ అనిపించేది కాదేమో. అక్కడ మట్టి ఉంది కదా, ఆ మట్టిలో దిగబడుతుందేమో అని చెప్పేసి ఆపేసింది అన్నమాట. అన్నీ అయితే వర్ణిస్తున్నాడు. వెరీ క్లోజ్. మధ్యలో ఏదో అయినట్లుంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఈ ప్యాచ్ వల్ల మనకి ఇదంతా ట్రాఫిక్ జామ్ అయిందన్నమాట, ఈ చిన్న ప్యాచ్ వల్ల. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కింద రోడ్డు కనిపిస్తుందో లేదో తెలియదు, లోయలా కనిపిస్తున్నాయి.
ఆ లోయలోంచే మనం మెల్లమెల్లగా ఎక్కుకుంటే పైకి వచ్చాం. కింద రివర్ కనిపిస్తుందో లేదో తెలియదు. ఈ పర్టికులర్ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. మీరు సాంబా సినిమా చూసారా? ఆ సినిమాలో క్లైమాక్స్లో కూడా ఇంతే, అంటే కారు వెనకాల కారు అట్లా అంటున్నా నేను, లొకేషన్ పరంగా కాదు. దారి పొడుగునా ఇలాంటి సీన్స్ అయితే చాలా జరిగినాయి. ఇది ఒక్కటే రికార్డ్ చేయడం జరిగింది నేను. అసలు ఇది చూడండి, ఆ ఫాగ్ అయితే పైకి ఎలా వెళ్తుందో మన ముందలే. ఇలాంటి సినిమాల్లో చాలా చూసా, రియల్ టైమ్గా చాలా తక్కువగా ఎక్స్పీరియన్స్ చేసా. అందులో ఇదొకటి ద బెస్ట్ థింగ్ అనమాట. సో ఈ జర్నీకి సంబంధించిన పార్ట్ 2 వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకున్నవి ఇలా చాలా ఉన్నాయి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మటుకి మర్చిపోకండి.